సో నేను అందుకని ఇక్కడికి వచ్చి ఒకసారి విజిటింగ్ చేశాను మా మిస్సెస్ నేను. నాకు చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే పిల్లలకు విద్యతో పాటు ఆటలు కూడా ముఖ్యమే. సో చాలా ఆసక్తికరమైనటువంటి ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వసతులు ఉన్నాయి. ఇప్పుడు చాలా మనం చిన్నపిల్లలు అంటే మనం కేర్ చేసుకోవడం అంటే మీకు తెలుసు ఎంత కష్టపడుతారో. అంతకుముందు వేరు ఇప్పుడు వేరు. మనం ఒక 2 hours వాళ్ళని పట్టుకొని కేర్ చేయాలంటేనే చాలా కష్టపడతాం. అటువంటిది ఇక్కడ చాలా ఓపికతో చాలా ఒక మంచి రెస్పాన్సిబిలిటీతో చాలా నాకు సంతోషం అనిపించింది. నేను 1 year నుండి ఇక్కడికి పంపిస్తున్నాను. చాలా నా చిన్న బాబు అయితే ఇంగ్లీష్ మాట్లాడుతున్నానంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ పేరెంట్స్ ఇట్లా అడుగుతా అన్నట్టు, అరే ప్రేయర్ ఎట్లా చదువుర్రా, అట్లారా ఇట్లారా అంటే ఎంత నాకు సంతోషం అనిపిస్తుందంటే ఈ రోజులలో మెయిన్ థింగ్ ఇంగ్లీష్. ఎక్కడికైనా కానీ మన జాబ్స్ పరంగా కానీ ఏదైనా కానీ మనకు కావాల్సింది ఇంగ్లీష్. ఎక్కడ లేనటువంటి ఇంగ్లీష్ ఇక్కడ నాకు మంచి క్లారిఫికేషన్ కానీ కాన్ఫిడెన్స్ కానీ కలిగింది. సో దయచేసి నేను ఇక్కడికే పంపించాలని కోరుకుంటలేను. ఇక్కడ చాలామంది పేరెంట్స్ వచ్చారు, మీరు కూడా థింక్ చేయండి ఇంతకుముందు ఎట్లా ఉన్నది, మా విద్యార్థులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నది. సో అందుకని ఇక్కడ నాకైతే అనిపించింది ఓకే, సంతోషమైన కార్యక్రమం ఇది. సో మా అబ్బాయిలు కూడా నాకు మాత్రం 100% నేను ఇక్కడ వేదిక కాకుండా నేను చాలాసార్లు సార్ కూడా కాల్ చేయడం జరిగింది. సార్ కూడా నాకు ఎన్నోసార్లు కాల్ చేశారు, అరే ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్, ఎట్లా ఉంది స్కూలు, మన స్టూడెంట్లది ఎట్లా ఉంది, మీ బాబుది ఎట్లా ఉంది అంటే నేను ఏ రోజు కూడా మళ్ళీ స్కూల్కు రాలేను, ఎప్పుడో ఒకసారి వచ్చాను. సో ఇక్కడ కూడా చాలామంది మన టీచర్స్ కానీ మన ఆయాలు కానీ చాలా రెస్పాన్సిబిలిటీతో నా కొడుకులను కానీ ఇంకా చాలామంది విద్యార్థులను గమనించాను. ఒకసారి విజిటింగ్ చేశాను, చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా ఆలోచించండి పేరెంట్స్, మన అబ్బాయిలను ఇక్కడికి పంపిస్తున్నామంటే మొన్న ఒకటి గొల్లపల్లిలో ఇన్సిడెంట్ జరిగింది. 11 kilometers జైచల్ పంపించిన తర్వాత అబ్బాయి అక్కడ మన ట్రాన్స్పోర్ట్లో డోర్ క్లియర్ లేదని ఏదో కింద పడి చనిపోయాడు. మీ అందరికీ తెలుసు, న్యూస్లో విన్నారు కావచ్చు. సో ఇక్కడ మనకు 5 kilometers చాలా గ్రామాలు ఉన్నాయి చుట్టుపక్కల, మోరపల్లి కానీ మన సింగరాపేట కానీ అల్లీపూర్ కానీ కృష్ణాపేట కానీ కురుముపల్లె కానీ ఇంకా అయోధ్య నుండి కావచ్చు, ఇక్కడ ఉందో లేదో. సో అన్ని రకాలుగా ఆలోచించి మనకు అనుకూలంగా ఉన్న స్కూళ్ళకు పంపించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇటు అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ మన రమణ సాగు గారికి కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ.